ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా పేరవరంలో నేటితో 7 రోజుల ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 సంబరాల ముగింపు వేడుకలు. ములుగు జిల్లాలో హీలింగ్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలు. ఆదిలాబాద్ జిల్లా సాయిబాబా మందిరంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాలు. అనకాపల్లి పట్టణం గవరపాలెంలో మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాలు. గుంటూరు జిల్లా ఎంపీ యూపీఎస్ కాజీపాలెంలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులు. నాగర్ కర్నూలు జిల్లా ఆత్మజ్ఞాని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే, కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ఆ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ రోజున పిరమిడ్ మాస్టర్స్ మరియు వేదిక్ బ్రదర్స్ తేజ చైతన్యుల ప్రాతకాల వేద పఠనం అనంతరం మాస్టర్ సంజయ్ కింగి బృందం సంగీతనాద ధ్యానంతో 3 గంటల పాటు నిర్విరామ ప్రాతకాల ధ్యానం నిర్వహించారు. తదుపరి కార్యక్రమాల్లో భాగంగా మాస్టర్ రవిశాస్త్రి పంచాంగ శ్రవణాన్ని ఎంతో చక్కగా వినిపించారు. గాన గంధర్వ డాక్టర్ పిప్పల ప్రసాద్ బృందం వారి సంగీత గానామృతంతో హోరెత్తించగా ధ్యానులు తన్మయులై నృత్యాలు చేశారు. ఈ నేపథ్యంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ సత్సంగంలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉభయ గోదావరి జిల్లాల నుండే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మిత్రులు అనేక మంది వసుదైక కుటుంబంగా ఏకత్వ భావనతో ఉగాది వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కేతువు వల్ల ఏం జరుగుతుంది? మార్నింగ్ మనం రోడ్డు మీద వెళ్తున్నాం, మేఘాలన్నీ కమ్మాయి, మంచు పొగమంచు ఉంది, రోడ్డు కనిపిస్తుందా? మన జీవితంలో ముందు ఏముందో కనిపించదు. కానీ అదే కేతువు సమయంలో ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక వృద్ధి జరుగుతుంది. కాబట్టి కేతు అనేది ఆధ్యాత్మికతకి కారకుడు, రాహు అనేదేంది భౌతికవాదానికి కారకుడు, శని అనేదేంది కర్తవ్యానికి కారకుడు, గురువు అనేది ఆర్థిక వృద్ధికి భౌతికంగా జ్ఞానానికి కారకుడు. కాబట్టి వీటి గురించి తెలుసుకోవటం వల్ల ఏమవుతుందయ్యా అంటే, వీటికి అన్నిటికీ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నవగ్రహాలు అనేది మనిషిలో బ్యాలెన్స్ అవుతాయి. నవగ్రహాలు బ్యాలెన్స్ అయితే షట్చక్రాలు బ్యాలెన్స్ అవుతాయి. షట్చక్రాలు బ్యాలెన్స్ అయితే 72,000 నాడులు బ్యాలెన్స్ అవుతాయి. 72,000 నాడులకు ఉన్నటువంటి ఉపనాడులు 3,51,000 నాడులు శుద్ధి అవుతాయి. 3,51,000 నాడులు శుద్ధి అయితే వాడికి రోగం ఉండదు, భయం ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు. ఆరోగ్యంగా ఆనందంగా గడపడానికి పూర్వకాలంలో పంచాంగ శ్రవణం అనేది అరుగుల మీద జరిగేది. దీని వెనక ఉన్నటువంటి అర్థం అది. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 కార్యక్రమం 6వ రోజులో భాగంగా విశేష సేవలు అందించిన ఏపీ పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు శివనాగకృష్ణ, ఉభయ సేవాదల్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు మరియు తదితర మాస్టర్స్ ను అభినందించారు. ఈ నేపథ్యంలో ఈ యజ్ఞానికి సంబంధించి విశిష్ట సేవలు అందించిన ప్రతి ఒక్కరిని వాళ్ళు చక్కగా ఈ వేదిక తరఫున సత్కరించుకున్నారు. తెలుగు సినీ రచయిత, దర్శకుడు కె భారవి విచ్చేసి గీతాలు, పద్యాలు ఆలపిస్తూ పత్రిజీతో వారికున్న అనుబంధాన్ని అందరితో పంచుకున్నారు. తదుపరి సరైన జీవన శైలిని తెలియజేశారు సహస్రారం పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రవివర్మ. పత్రిజీ ఫిల్మ్స్ డాక్యుమెంటరీ సిరీస్ లో 3వ ఎపిసోడ్ను కూడా అందరూ ఆసక్తికరంగా వీక్షించారు. నిత్య నిరవధ్య నిరతిశ ఔజ్వల్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవ్వనాద్యనేక అనంత కళ్యాణ గుణగణుడు ఆయన. సౌశీల్య సౌలభ్య వాత్సల్య గాంభీర్య ఔదార్య ధైర్య స్థైర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్పుడు. ప్రతి జీవిలో అణువణువున అనోరణీయాన్ మహితో మహీయాన్ అన్నట్టుగా నిండి ఉన్నాడు. జంతువులను చంపి తిని మన పొట్టలను శ్మశానాలుగా చేసుకోకూడదని శాకాహార యజ్ఞాన్ని ప్రపంచానికి ప్రబోధించిన పరమ గురువు పత్రిజీ. అచ్యుతుడు ఇతడే ఆదియు నిత్యము, అచ్యుతుడే అఖిలాత్మకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే వినా వెంకటేశం ననాదో ననాదగా
సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఊరు 10 సార్లు 20 సార్లు తిరిగారు సారు 2 స్టేట్స్లో కూడా. కానీ ఊరికి సార్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఊరికి నలుగురు కూడా లేరు సార్ని అర్థం చేసుకున్న వాళ్ళు. మరి సార్ని గుర్తు తెచ్చుకోమని చెప్తాను నేను. మరి ఆయన ఎక్కడా అలసిపోలేదు, అక్కడ తిరుగుతూనే ఉన్నాడు. ఫ్రెండ్స్, మరి అటువంటి ఆ అద్భుతమైన వ్యక్తి జీవితంని ఒక డాక్యుమెంటరీ ఫిలింగా తీయడం అనేది మన అదృష్టం. అనకాపల్లి పట్టణం గవరపాలెంలో మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని వైజాగ్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ శ్రీదేవి నూతన గృహ ప్రవేశం సందర్భంగా పిఎస్ఎస్ఎం అనకాపల్లి ప్రెసిడెంట్ ప్రకాష్, మాస్టర్ బాలసరస్వతి, బద్రి మరియు పిఎస్ఎన్ మూర్తిల నాయకత్వంలో ర్యాలీ చక్కగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్స్ రేవతిదేవి, రత్నకుమారి, శశికళ, విజయ, అంబికాదేవి తదితర అనేక మంది అనకాపల్లి మాస్టర్స్ తో శాకాహార ర్యాలీ నిర్వహించారు. అనంతరం నూతన గృహంలో సామూహిక ధ్యానం చేశారు. శ్రీదేవి గారి గృహప్రవేశం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ గృహప్రవేశం సందర్భంగా ప్రజలందరికీ శాకాహార విశిష్టతను తెలియజేయడం కోసం ఈ శాకాహార ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల శాకాహార విశిష్టతను తెలియజేస్తూ దాని ద్వారా మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంచుకోవడం ద్వారా ఎలాంటి వైరస్ అయినా ఎలా ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని తెలియజేయడం కోసం మహిళలంతా కలిసి ఈ ప్రాంతంలో శాకాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ములుగు జిల్లా వాజేడు మండలం కురాకులలో మాస్టర్ నాగరాణి గృహం వద్ద బాబాజీ ధ్యాన మందిరం హీలింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ములుగు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిరమిడ్ మాస్టర్ భాస్కర్, లలిత విచ్చేసి ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. వారి సాంగత్యంలో ఆత్మజ్ఞాన బోధన, ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచూలాపూర్ గ్రామంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని మాస్టర్స్ అశోక్, రాజేశం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సాయిబాబా మందిరంలో 700 మంది మాస్టర్స్ మరియు భక్తులతో చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ సునీత, వెంకట్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ప్రతి మానవుడు ఆనందంగా జీవించడానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుందని పత్రిజీ ప్రబోధాలతో వారు తెలియజేశారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుంటూరు జిల్లా ఎంపీ యూపీఎస్ కాజీపాలెంలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. చక్కటి పద్యాలతో శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం, దానివల్ల కలిగే లాభాలను అందరికీ వివరించారు. తదుపరి విద్యార్థులందరి చేత ధ్యాన సాధన చేయించారు. శ్వాస మీద ధ్యాస చక్కగా చేస్తున్నారు. ఎవరు కళ్ళు తెరవద్దు, ఒక్క ఆలోచన కూడా అవసరం లేదు. మనము దేవుళ్ళము, ఆత్మ పదార్థాలం. ప్రతిరోజు ధ్యానానికి సమయం కేటాయించుకోవాలి. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తామో అంత లబ్ధి పొందుతాం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వేదాలన్నీ తిరగేసి పూర్తిగా దాన్ని నిరంతరము ప్రతి శ్లోకము అర్థమైన దాన్ని పరిపూర్ణంగా అర్థం కాకునేంత వరకు శరీరం శుద్ధి కాదంట. పరిపూర్ణంగా విశుద్ధాత్మ అంటారు. ఎవరు మీ జ్ఞాని? విశుద్ధాత్మ విశుద్ధేంద్రియ అంటారు. పూర్తిగా ఇంద్రియాలన్నీ గ్రహించినటువంటి వాడు, మనస్సు పరిపూర్ణమైన స్వాధీనంలో తెచ్చుకున్నటువంటి వాడు మాత్రమే ఆ వేద జ్ఞానాన్ని పరిపూర్ణంగా గ్రహించగలుగుతాడంట.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో శక్తి క్షేత్రాల యొక్క గురించి వివరణ అందరికీ తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి మానవుల్లో ఉన్న శక్తి క్షేత్రాలకు సంబంధించి చక్కటి అవగాహన కల్పించారు. హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనసు పరుగులు తీసే కొద్దీ మనం శక్తిని పొందలేము, జ్ఞానాన్ని పొందలేము. మనం ఎక్కడ ఉంటే అక్కడ దేహంతో పాటు మనసు కూడా అక్కడ సంపూర్ణంగా లీనమై ఉండడమే అది ధ్యానం అవుతుంది. దేహంతో కలిసి ఉండాలి మనసు. ఎన్ని పనులు చేస్తున్నా 24 గంటలు నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా అన్నింటిలోనూ కలిసే ఉండాలి, లీనమయ్యే ఉండాలి. అప్పుడే మన శక్తిని వృధా చేసుకోకుండా ఉన్న వాళ్ళం అవుతాం. లేదనుకో మన శక్తిని మనము ఎంతో వృధా చేసుకునే వాళ్ళం అవుతాం. మనసు పట్ల మనము చాలా జాగ్రత్త వహించాలి. వేమన యోగ చెబుతాడు, మనసే మాయామృగం, మనసును బయటకు పోనీయక మనసుని మనసు ఎందే చంపు మహిళో వేమ. ప్రకాశం జిల్లా ఒంగోలు సాయి నివాస్ రెసిడెన్సీలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 7 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞ కార్యక్రమం 19వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ తెలియజేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వాసంతి శ్రీనివాసరావు వారి ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులందరి చేత కూడా సామూహిక ధ్యానం చేయించారు. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 36వ రోజున మాస్టర్స్ కాత్యాయని దంపతులు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారు చక్కటి ధ్యాన గీతాలను ఆలపించారు. వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. శక్తి అన్న, అమ్మ అన్న, దైవం అన్న, పరమాత్మ అన్న, మన ఆత్మ అన్న అన్నీ ఒకటే. ఇవన్నీ పర్యాయ పదాలు. మనలో ఉన్న శక్తి ఉండబట్టే మనము ఇలా జీవించగలుగుతున్నాం. శక్తి లేదనుకోండి ఏం చేయలేం కదా మనం. ఆ శక్తి ఆ తల్లి, ఆ పరమాత్మ, ఇది ఏ పేరైనా పెట్టుకోండి, రూపాలు మాత్రం పరిమితంగా ఉంటాయండి. శక్తి అనేది అపరిమితంగా ఉంటుంది. అవునండి, శక్తి అనేది మన లోపల అణువణువున ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ పట్టణం ఆత్మజ్ఞాని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 1 డే వర్క్షాప్ కార్యక్రమాన్ని కొల్హాపూర్ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం చక్కగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ ప్రకృతి వ్యాలీలో సమ్మర్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ప్రకృతి వ్యాలీ వ్యవస్థాపకులు రాయజగపతి రాజు గారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నుండి 28వ తేదీ ఆదివారం వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో మొక్కలు నాటే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సత్యదర్శనం. ప్రేక్షకులందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే.